శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వృషభ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్య కారకం నవంబర్ 12వ తారీఖు నుండి గురువు వక్రగతులకు మారబోతున్నాడు. గురువు ధనస్థానం నుండి తృతీయంలోకి సంచారం చేయడం జరిగింది. నవంబర్లోనే 12వ తారీఖు నుండి వక్రగతులకు మారినటువంటి గురువు తిరిగి తన యొక్క భాగ్య స్థితిలోకి అంటే వృషభ రాశి వారికి ధనాన్ని ఇచ్చేటువంటి స్థితిలోకి ధనస్థానంలోకి రాబోతున్నటువంటి 12వ తారీఖు నుండి వక్రగతులకు మారి డిసెంబర్ 6వ తారీఖున ధనస్థానంలోకి రాబోతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ ఒక్క రాశిలో నుంచి ఈ యొక్క గురువు ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నాడో వక్రగతిలోకి మారాడో పోయినటువంటి రాశి అంటే పూర్వరాశి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే ధనస్థాన ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అది వృద్ధి దిశలోకి తీసుకువెళ్ళగలుగుతాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి. ముఖ్యంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వగలుగుతాడు. డబ్బు గురించి వెతుకుతున్నటువంటి వ్యాపారస్తులకి సమయానికి ఆపదలో ఆదుకునేటువంటి వారు కనపడడం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దూరమైపోయినటువంటి వారు దగ్గరికి రావటం మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలోకి తిరిగి డిసెంబర్ 6వ తారీఖున రాబోతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లోహ కార్మికులు ముఖ్యంగా బంగారం చేతి వృత్తుల పనివారు బంగార వ్యాపారస్తులకి అదేవిధంగా చేతి వృత్తుల పనివారికి తోపుడు బండ్ల వాళ్ళకి కాఫీ టీ హోటల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి రెస్టారెంట్స్ కానీ ఇటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహోపకరణాలు లేకుండా ఉంటే హౌస్ అప్లయన్సెస్ కానీ ఇంటికి సంబంధితమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి వక్రగతిలోకి తిరిగి రాబోతున్నాడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు. వృషభ రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు రాశిలో ఉండేటువంటి వారికి సంతాన భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. సంతాన సంబంధితమైన వ్యవహారాలు సంతాన వృద్ధిలోను సంతానంలోకి కొంచెం మంది ఆరోగ్యం సరిగా లేనటువంటి వారికి రాబోతున్నటువంటి 16వ తారీఖు నుండి కొంచెం అనుకూలంగా ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలంగా కూడా ఉండడం జరుగుతుంది. వ్యాపారపరంగా ఫైనాన్షియల్ రొటేషన్ ఇవ్వగలుగుతుంది. శుక్రుడు షష్టమంలోకి రాబోతున్నటువంటి 16వ తారీఖున మారబోతున్నాడు. స్వస్థానంలోకి రాబోతున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశిలో ఉండేటువంటి వారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం మానసిక ప్రశాంతత అదేవిధంగా ఫైనాన్షియల్గా వారి యొక్క సంపాదన కూడా కుటుంబంలోకి కలిసి రావటం బంధువుల గృహాల్లో జరిగేటువంటి వ్యవహారాలకి అటెండ్ అవ్వటం వారితో సంతోషాన్ని పంచుకోవటం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపతాపాలకి దూరంగా ఉండటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రాప్తి పొందడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వాటి గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. 16వ తారీఖు వరకు రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ నెల మొదటి 16 రోజుల వరకు రవి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. 16వ తారీఖు తర్వాత నుంచి కొంచెం వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మాట్లాడే విధానాల్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీ యొక్క కోపాన్ని బయటకు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయొద్దు. చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సూటిగా చెప్పాలని చెప్పి అనుకుంటారు.
కానీ కొన్ని విషయాలు మీకు కోపాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి చేయటానికి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇవ్వవు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి, క్రోధాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది. గురుగ్రహ వక్రగతి, అదేవిధంగా డిసెంబర్ 6వ తారీఖున రాబోతున్నటువంటి గురువు స్వస్థాన ప్రవేశం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్నటువంటి కొన్ని పనులు నెరవేర్చుకోగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యంగా చేయగలుగుతారు. మొదటి 16 రోజుల వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ధైర్యాన్ని కూడబెట్టుకోగలుగుతారు. వ్యాపారాన్ని సుస్థిరపరచుకోవాలని చెప్పి అనుకుంటారు. ఏ పనైనా సరే ముందుకు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే ఈ రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొంచెం సానుకూలంగా ఉంటుంది. రాజకీయం కన్నా వ్యాపారమే బాగుంది అని చెప్పి ఒక ఆలోచనలోకి రావటం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఇక నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ యొక్క మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూసే ముందు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్య ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క శివారాధనలో ముఖ్యంగా గంధంతో చేసేటువంటి అభిషేకం, గంధం, చందనం, లేపనం, సులేపనం, అదేవిధంగా వచ్చినప్పటికీ పువ్వుతో, వీటన్నిటితో ముఖ్యంగా వచ్చేటప్పటికి శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి క్షీరాభిషేకం, దాని తర్వాత నీటితో అయినా సరే జలంతో అయినా సరే మనం అభిషేకం చేయొచ్చు. చేసేటప్పుడు ఆ జలంలో కొంచెం పసుపు, కుంకుమ కలిపి అభిషేకం చేయండి ఈ యొక్క నెల. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో ముఖ్యంగా గంధంతో ముద్ద పూర్తిగా లేపనంగా చేసి అభిషేకం చేసినట్లయితే ఎక్కువగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క కుజుడు సాక్షాత్ శివపుత్రుడు. శివుణ్ణి ఆరాధించినట్లయితే కుజుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫైనాన్షియల్ గా రొటేషన్ వ్యవహార సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. కానీ రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనవసరమైనటువంటి పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహార విషయాల్లోనూ ముందుకు వెళ్ళే సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ఫైనాన్షియల్గా రొటేషన్ బాగున్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే విధంగా ఉండే విధంగా ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఫైనాన్షియల్ రొటేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.